వీరనారి చాకలి ఐలమ్మ 129 జయంతి సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బస్టాండ్ వద్ద రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు, ఆత్మగౌరవ ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మని వారందించిన పోరాట స్ఫూర్తిని స్మరించుకోవాలని అన్నారు. అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల తిరుగుబాటు తత్వానికి ప్రతి ఘటన పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. చాకలి ఐలమ్మ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో పోరాట యోధురాలు, బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు ఒక పేద కుటుంబంలో, చాకలి కుటుంబంలో పుట్టి అణగారిన వర్గాలకు చెందినటువంటి ప్రజల కొరకు పీటికీలు బిగించి పేదలను కాపాడుకోవాలి, అవినీతిని నిర్మూలించి బడా పెత్తందారుల దోపిడీని వ్యతిరేకించి పోరాడినటువంటి గొప్ప మహనీయురాలు చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా వాళ్ళ రజక సంఘ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గం, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, అదేవిధంగా కుల సంఘ నాయకులు, పత్రికా మీడియా సోదరులందరికీ కూడా పోరాట యోధురాలి విగ్రహ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా పేదలకు, బడుగులకు, బలహీన వర్గాలకు అన్యాయాన్ని ఎదుర్కొంటూ పేదలకు న్యాయం జరిగే కొరకు ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా అధికారికంగా వర్ధంతిని, జయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ ఈరోజు చాకలి ఐలమ్మ పేరును ఒక యూనివర్సిటీగా, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీగా గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాకలి ఐలమ్మ పేరును కూడా ఒక స్థాపించి ఆదర్శంగా నిలవడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద రజకులు కానీ, బడుగులు, బలహీన వర్గాలు, అన్ని కులాలకు చెందినటువంటి వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని మేము కూడా ముందుకు నడుస్తాం, నిలుస్తాం, బలహీన వర్గాల ప్రజల కొరకు తోడుగా ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, వివిధ కుల సంఘాల నాయకులందరికీ, పత్రికా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.